Dear students, next topic is text input and output. Text input and output. Number of programs in the each program unit of programs and define file, specify its name and information. File again. The file is an external collection of data. File అంటే మనం కలెక్ట్ చేసేటువంటి డేటా ఆ డేటా ఎలా ఉండాలి అంటే ఎక్స్టర్నల్ బయట నుంచి తీసుకునేటువంటి రిలేటెడ్ డేటా. సో ఫైల్ అనేది ఒక స్టోరేజ్ ఫైల్, సెకండరీ స్టోరేజ్ డివైడ్ చేసినట్టు హార్డ్ డిస్క్ సిడీస్లో కానీ డివిడీలో కానీ స్టోర్ చేయాలి. File. Every operating system uses a set of rules for naming its files. These files okay. Set of rules is just operating system. Then for the name, suppose a file is not there, a file can create a name. So name is set up to operating system. Yes, set of rules and uses. So if you want to read or write files, then the name files is operating system. And read cheyalana, write cheyalana. Okay, read cheyalana, write cheyalana. Okay, so files koraku మనం names ఎలా ఇవ్వాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ రూల్స్ బేస్ చేసుకొని సిస్టమ్ రూల్స్ ఉంటాయి కదా, ఆపరేటింగ్ సిస్టమ్ రూల్స్ బేస్ చేసుకొని మనం ఓకే రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా దాని కొరకు నేమ్స్ అనేది. So because operating system rules is చేసుకుంటే నేను ఇవ్వాలంటే ఇందుకోసం మనం రూల్స్ ఏంటనే తెలుసుకొని తర్వాతే మనం ఆ యొక్క నేమ్స్ ఇప్పుడే మనం దాన్ని రీడ్ చేయడం మరియు రైట్ చేయడం జరుగుతుంది. ఫైల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అంటే ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్ ఆర్ రైట్ ఫైల్ ఇట్ నీడ్స్ టు నో. అంటే ఒక ప్రోగ్రామ్ రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఫస్ట్ వన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఫర్ ఫైల్. ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పండి ఫైల్ నేమ్ అని తెలుసుకోవాలి. తర్వాత పొజిషన్ ఆఫ్ కరెంట్ క్యారెక్టర్ ఇన్ ఫైల్. క్యారెక్టర్ ఏ పొజిషన్ ఎక్కడి నుంచి రీడ్ చేయాలి, ఎక్కడి నుంచి రైట్ చేయాలి, క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏంటి, ఎక్కడి నుంచి రీడ్ చేయాలి, ఎక్కడి నుంచి రైట్ చేయాలి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హియర్ వి యూజ్ ఫైల్ ఐడెంటిఫైర్ ఫైల్. File identifier, okay, that defines in std so ఇక్కడ మనం ఫైల్ ఐడెంటిఫైర్ యూజ్ చేస్తాం. ఆ ఫైల్ ఐడెంటిఫైర్ పేరు ఏంటి, క్యాపిటల్ FILE ఫైల్ ఉంటుంది. stdio.h ఉంటుంది, హెడర్ ఫైల్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రీమ్స్. నెక్స్ట్ వచ్చి స్ట్రీమ్స్ అంటే ఏంటి. A stream is a one-way transmission part. One-way transmission అంటే ఒక డైరెక్షన్ లో పోయేటువంటి path is a path. A stream is a path. One-way transmission. Path ద్వారానే ట్రాన్స్మిషన్ జరగదు. ఆ పాత్ ద్వారానే ట్రాన్స్మిషన్ జరగదు. A stream can be input stream, input text stream, and output text stream. Stream అనేది రెండు రకాలు, input stream, text stream, output text stream. The data coming from the keyboard is called input text stream, and the data moving to monitor is called output stream. ఇప్పుడు కీబోర్డ్ నుంచి వచ్చేటువంటి డేటాను input text stream అంటాం. అదేవిధంగా మానిటర్ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ అని చెప్పి అంటాం. అవుట్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడ చూడండి కీబోర్డ్ ఉంది, ఫైల్ ఉంది. ఓకే, దీన్ని ఇన్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్ అంటాం. ఎందుకని ఫైల్ నుంచి మనకు డేటా అనేటువంటిది వస్తుంది కాబట్టి. ఓకే, ఫైల్ తర్వాత కీబోర్డ్ అంటే ఫైల్ నుంచి డేటా అనేది, కీబోర్డ్ నుంచి డేటా అనేది వెళ్తుంది కాబట్టి, కీబోర్డ్ నుంచి డేటా వెళ్తుంది కాబట్టి అది ఇన్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్ అని చెప్పి అంటాం. అదేవిధంగా డేటాని మానిటర్కి వెళ్తుంది కాబట్టి దాన్ని అవుట్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్. ఇక్కడ కీబోర్డ్ నుంచి డేటా అనేది వస్తుంది కాబట్టి కీబోర్డ్ నుంచి డేటా అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఇన్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్ అంటాము. ఇక్కడ ఏమవుతుంది, డేటా అనేది మానిటర్కి వెళ్తుంది కాబట్టి దాన్ని అవుట్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్ అంటాము. మధ్యలో మనకి ఏముంటుంది, ఫైల్ అనేది. ఫైల్ అంటే డేటా. ఓకే, సో కీబోర్డ్ నుంచి ఫైల్లో ఉన్నటువంటి డేటా ఓకే మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇన్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్ అంటాము. డేటా అంటే ఫైల్లో ఉన్నటువంటి డేటా ఎవరికి వెళ్తుంది, మానిటర్కి వెళ్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము, అవుట్పుట్ టెక్స్ట్ స్ట్రీమ్ అంటాము. సో దీనేమో డేటా సోర్స్ అంటాం. కీబోర్డ్ నుంచి వెళ్ళేటువంటి దానికి డేటా సోర్స్ అంటాము. మానిటర్కి వెళ్ళేదాన్ని డేటా డెస్టినేషన్ అంటాము.
ఇక్కడ మనం రాసేటువంటి ఇన్పుట్ టెక్స్ట్ అవుట్పుట్ టెక్స్ట్ ఏమంటే ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం. తర్వాత టెక్స్ట్ అండ్ బైనరీ స్ట్రీమ్స్. టెక్స్ట్ అంటే ఏంటి, బైనరీ స్ట్రీమ్స్ అంటే సి యూజెస్ టూ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్. వన్ ఈస్ టెక్స్ట్ స్ట్రీమ్, అదర్ వన్ ఈస్ బైట్ స్ట్రీమ్. సో టెక్స్ట్ స్ట్రీమ్, బైనరీ స్ట్రీమ్ అంటే సో సి అనేది టూ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ చేసుకోవాలి. ఒక దాన్ని మనం ఏమంటాము టెక్స్ట్ స్ట్రీమ్ అంటాం, రెండో దాన్ని బైనరీ స్ట్రీమ్ అంటాం. A text string consists of sequence of characters divided into lines with each line terminated with text stream అంటే sequence of characters. Okay. A sequence of characters మనం different lines లో రాయడం జరుగుతుంది. So text stream అంటే sequence of characters. దాన్ని ఏం చేస్తాం మనము different lines లో రాస్తాం. అయితే ప్రతి లైన్ కూడా ఏమవుతుంది, టర్మినేట్ అవుతుంది. ప్రతి లైన్ కూడా టర్మినేట్ అయ్యి నెక్స్ట్ లైన్ వస్తుంది. ఈ బైనరీ స్ట్రీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా వాల్యూస్. సో బైనరీ స్ట్రీమ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా వాల్యూస్ అండ్ ఇట్స్ మెమరీ రిప్రజెంటేషన్. తర్వాత దాని యొక్క మెమరీ రిప్రజెంటేషన్. సో డేటా వాల్యూస్ మరియు మెమరీ రిప్రజెంటేషన్ ఆ రెండింటి మనం ఉంటామంటే బైనరీ స్ట్రీమ్ అని చెప్పి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్స్. అంటే ఇది బేసిక్ ఫైల్ ఆపరేషన్స్ అంటారు. దీని బేసిక్ ఫైల్ ఆపరేషన్స్. స్టాండర్డ్ లైబ్రరీ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఫైల్ ఓపెన్ అండ్ క్లోజ్. ఫైల్ ఓపెన్ చేయడం మరియు క్లోజ్ చేయడం. ఫైల్ ఓపెన్ చేయడం అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే ఫైల్ స్టార్ట్ F1 అని చెప్పి యూజ్ చేస్తాం. తర్వాత దానికి యూజ్ చేసేటువంటి ఫంక్షన్ పేరు ఏంటంటే ఎఫ్ ఓపెన్. అయితే ప్రతి ఫైల్ కూడా మన ఏడాది ఫస్ట్ స్టార్టింగ్ ఫైల్ స్టార్ F1 అని చెప్పి ఫిక్స్డ్ అనమాట. తర్వాత ఆ ఫైల్ ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. F1 = F ఓపెన్ అంటాం. తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మోడ్ అంటాం. మోడ్ అంటాం. ఓకే, ఫైల్ నేమ్ మోడ్ అంటే ఫైల్ నేమ్ అంటే అది టెక్స్ట్ ఫైల్ కావచ్చు, సి ఫైల్ కావచ్చు, జావా ఫైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. file1.txt అంటే టెక్స్ట్ ఫైల్, file1.c అంటే సి ఫైల్, file1.java అంటే జావా ఫైల్. బట్ మోడ్స్ అంటే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి మనకు. ఆ మోడ్స్ ఏంటి, ఒకటి ఏంటంటే రైట్ అంటే రైట్ చేయడం, ఫైల్ రాయడం. దానికి ఏమని రాస్తాము, file1.txt w అని రాస్తాం. తర్వాత రీడ్ చేయాలి, file2.txt .r అంట, ఆర్ అంటే రీడ్ చేయడం. తర్వాత ఓకే, అపెండింగ్ డేటా అంటే ఉన్నటువంటి డేటాను యాడ్ చేయడం, దాన్ని అపెండ్ అంటాం. ఆల్రెడీ డేటా ఉంది దాంట్లో డేటాను యాడ్ చేయాలి. అప్పుడు మనం F1 ఓపెన్ file1.txt అంటాం. ఏ అంటే ఉన్న డేటాను యాడ్ చేయడం. తర్వాత W ప్లస్ అని రాస్తే రైట్ ప్లస్ రీడ్, అక్కడ రైట్ జరగదు, రీడ్ జరగదు. రీడ్ ప్లస్ రైట్, అక్కడ రీడ్ జరగదు, రైట్ జరగదు. అపెండ్ ప్లస్ రీడ్ అంటే డేటా యాడ్ అయిన తర్వాత రీడ్ జరుగుతుంది, ఏ ప్లస్ అంటాం. తర్వాత ఫైల్ క్లోజ్, దాన్ని F క్లోజ్ అని చెప్పి అంటాం. we need to close after reading and writing opens are over. ఆ రెండు అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి. దాన్ని F1 అంటాం. F1 అంటే ఏంటి, ఫైల్ పాయింటర్. ఓకే, సో ఇది క్లోజెస్ వన్ ఫైల్ ఎట్ ఎ టైం. ఒకసారిగా ఒక ఫైల్ మాత్రమే క్లోజ్ చేయడం జరగదు. అలా కాకుండా టు క్లోజ్ వన్ ఆర్ మోర్ ఫైల్స్, ఎక్కువ ఫైల్స్ మనం క్లోజ్ చేయాలంటే F క్లోజ్ ఆల్ అని చెప్పి రాయాలి. ఓపెనింగ్ ఏ ఫైల్, తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్ ఏ ఫైల్, క్లోజింగ్ ఏ ఫైల్ కొరకు ఒక చిన్న ప్రోగ్రామ్. ఇది బేసిక్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఇలాగే ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్ కూడా, బేసిక్ ప్రోగ్రామ్. ఫస్ట్ మనకు ఒక ఫైల్ కొరకు మనం రాయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే 3 లైన్స్ కావాలి. ఫస్ట్ 3 లైన్స్ కావాలి. ఫస్ట్ లైన్ దేన్ని స్పెసిఫై చేస్తుంది, ఫైల్ డిక్లరేషన్ స్పెసిఫై చేస్తుంది, ఫైల్ స్టార్ F1. తర్వాత మనము ఫైల్ను ఏ రూపంలో తీసుకున్నాము, క్యారెక్టర్ బై క్యారెక్టర్ గా తీసుకోవచ్చు, లేదా బైట్స్ రూపంలో తీసుకోవచ్చు. క్యారెక్టర్స్ రూపంలో తీసుకోవచ్చు. క్యారెక్టర్స్ అయితే క్యారెక్టర్స్ రూపంలో, నంబర్స్ అయితే నంబర్స్ గాను, లేదంటే బైట్స్ అయితే బైట్స్ రూపంలో తీసుకుంటాం. క్యాట్సీ అంటాం. తర్వాత మనం ఫస్ట్ బేసిక్ చేయాల్సింది ఏంటంటే ఫైల్ను రాస్తున్నాం. ఇక్కడ ఫైల్ను రాస్తున్నాం, ఎందుకంటే రీడ్ చేయాలంటే ముందు రాయాలి కదా. లేదా మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి ఫైల్ రీడ్ చేయొచ్చు. రెండు విధాలు చేస్తాం. సపోజ్ ఎటువంటి ఫైల్ లేకపోతే ఫస్ట్ ఫైల్ రాసిన తర్వాత రీడ్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ అయితే డైరెక్ట్గా ఫైల్ రీడ్ చేయాలి. అది మీరు చూసుకుంటే చాలు. మ్యాక్సిమం ఏంటంటే అన్నిటికీ ఏముంటుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ మనము రీడ్ చేసేది ఉంటుంది. కానీ ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ మనం ఫైల్ రాయడం జరుగుతుంది. ఓకే, రాయడం జరగదు. తర్వాత ఆ ఫైల్ మనం రీడ్ చేసేది అన్నిటికీ కామన్గా ఉంటుంది. ఫైల్ రీడ్ చేసేది అన్నిటికీ కామన్గా ఉంటుంది. ఇక్కడ ఈ చాప్టర్లో
ఆల్రెడీ ఒక ఫైల్ రాసేసిన తర్వాత ఆ ఫైల్ రీడ్ చేసేది కామన్ గా ఉంటుంది. ఏం చెప్పండి కామన్ గా ఉండేది? ఫస్ట్ డాట్ టీఎక్స్టీ అనేది ఫైల్ రీడ్ చేస్తున్నాను. కంటెంట్స్ ఏంటంటే సి ఈక్వల్ టు గెట్ సి ఎఫ్1 ఈస్ నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్. అంటే నేను ఒక్కొక్క క్యారెక్టర్ గెట్ చేస్తాను. గెట్ సి ఎఫ్1 అంటే ఏంటి? F1 అనేటువంటి ఫైల్లో ఉండేటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ గెట్ చేస్తున్నా. ఒక్కొక్క క్యారెక్టర్ గెట్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ గెట్ చేసి ప్రింట్ చేస్తున్నా, సెకండ్ క్యారెక్టర్ గెట్ చేసి ప్రింట్ చేస్తున్నా, థర్డ్ క్యారెక్టర్ గెట్ చేసి ప్రింట్ చేస్తున్నా. అట్లా ఎక్కడి దాకా? చివరి దాకా. ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే అట్లా ఈఓఎఫ్ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ చివరి దాకా ప్రతి క్యారెక్టర్ను రీడ్ చేస్తూ ప్రింట్ చేస్తూ వస్తుంది. ఓకే, తర్వాత క్లోజ్ చేస్తుంది. ఇది కామన్ గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ లో కూడా. తర్వాత ఈ పైన ఏంటంటే ఒక ఫైల్ మనం రాస్తున్నాం. ఇది మాత్రము అన్నిట్లో కామన్ గా ఉండదు. ఓకే, అన్నిట్లో కామన్ గా ఉండదు. బట్ ఇక్కడ ఉండేటువంటిది ఏంటి? దీనికి సంబంధించింది అంటే ఎంటర్ టెక్స్ట్ ఇంటూ F1 ఎండింగ్ విత్ స్టార్. సో స్టార్ వచ్చేంత వరకు మనం రాస్తూ పోవాలి క్యారెక్టర్స్. స్టార్ వచ్చేంత వరకు, స్టార్ రావడంతో అది బయటకు వచ్చేయాలి. అంటే సి ఈక్వల్ టు గెట్ క్యార్ ఈస్ నాట్ ఈక్వల్ టు స్టార్. అంటే నువ్వు రాస్తున్నావు, ఒక ఫైల్ రాసేటప్పుడు నువ్వు టైప్ చేస్తూ పోతుంది. టెక్స్ట్ టైప్ చేస్తూ పోతే గెట్ క్యార్ ఒక క్యారెక్టర్ గెట్ చేస్తూ పోతుంది. గెట్ చేస్తూ పోయిన తర్వాత పుట్ సి కామ F1 అంటే అది దేంట్లో రాస్తుంది? F1 అనేటువంటి ఫైల్లోకి రాస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫైల్ ఎలా రాయాలి అనేది చెప్తుంది. ఒక ఫైల్ మన సొంతంగా ఒక ఫైల్ ఎలా రాయాలి అనేటువంటి చెప్తుంది. ఎలా చెప్తుంది? అది ప్రతి క్యారెక్టర్ గెట్ చేస్తూ పోవాలి. గెట్ చేస్తూ పోయి దేని వేసుకుంటా పోవాలి? సీలో వేసుకుంటా పోయి ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేసుకుంటా పోవాలి. అంటే ఫస్ట్ క్యారెక్టర్ నువ్వు ఏం చేస్తున్నావు? గెట్ చేస్తున్నావు. గెట్ చేసి దాన్ని సీలో వేసుకొని ఆ సీన్ ప్రింట్ చేస్తున్నావు. సెకండ్ క్యారెక్టర్ గెట్ చేస్తున్నావు. గెట్ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ గెట్ చేసి దాన్ని ఫైల్లో వేసుకుంటున్నాం. అట్లా థర్డ్ క్యారెక్టర్, ఫోర్త్ క్యారెక్టర్, ఇక్కడ దాకా స్టార్ వచ్చేంత వరకు వన్ స్టార్ కొట్టావనుకో బయటకు వచ్చేస్తాం. ఓకే, తర్వాత దీంట్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మాటింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఫార్మాటింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ లో 2 టైప్స్. ఒకటి టెర్మినల్, రెండోది ఏంటంటే ఎనీ స్ట్రీమ్ ఏదైనా కావచ్చు. టెర్మినల్ అయితే అదేమవుతుంది? ఇన్పుట్ అవుట్పుట్ అవుతుంది. మనకు తెలుసు ఆల్రెడీ స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్. అలా కాకుండా ఏదైనా వేరే స్ట్రీమ్ అయితే ఇన్పుట్ అవుట్పుట్ ఏం రాస్తాము? ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఫైల్ స్కాన్ఎఫ్ అంటే ఫైల్ అనేది రీడ్ చేసేది. ఎఫ్ ప్రింట్ఎఫ్ అంటే ఫైల్ అనేది ప్రింట్ చేసేది. ఓకే, ఇక్కడ 2 రకాలు. మామూలుగా టెర్మినల్ అంటే మన బేసిక్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్స్ వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్ అవుట్పుట్ ఎలా రాస్తాం. ఎనీ స్ట్రీమ్ అంటే ఏదైనా కావచ్చు, ఫైల్స్ కావచ్చు, కావచ్చు. దానిలో ఇన్పుట్ అవుట్పుట్ ఎలా రాస్తామంటే ఇన్పుట్ ఎఫ్ స్కాన్ఎఫ్ అని రాస్తాం, అవుట్పుట్ ను ఎఫ్ ప్రింట్ఎఫ్ అని రాస్తాం. The scanf function receives a text in from the keyboard and converts its data values and stored in variables. So scanf ఏం చేస్తుంది? టెక్స్ట్ స్ట్రీమ్ ను రీడ్ చేస్తుంది దేని నుంచి? కీబోర్డ్ నుంచి. అది ఇంపార్టెంట్. తర్వాత దాన్ని డేటా వాల్యూస్ గా మార్చి అది వేరియబుల్స్ లోకి స్టోర్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రిసీవ్ డేటా వాల్యూస్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ నుంచి డేటా వాల్యూస్ తీసుకుంటుంది. తర్వాత అది టెక్స్ట్ రూపంలో మార్చి టెక్స్ట్ గా మార్చి డిస్ప్లేడ్ అని మానిటర్ పైన డిస్ప్లే చేస్తుంది. Okay. The C library defines 2 more general functions. అది C library ఈ రెండే కాకుండా fscanf, fprintf ను యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో స్కాన్ఎఫ్ రాయాలంటే ఏం రాస్తున్నాం? ఇక్కడ మనము ఫార్మాట్ కంట్రోల్ స్ట్రింగ్ అంటున్నాం. అంటే %t%f అది రాసి పక్కన కామా అడ్రస్ అండ్ సంథింగ్ అని చెప్పి రాస్తున్నాం. ప్రింట్ఎఫ్ అనుకోండి ఫార్మాట్ కంట్రోల్ స్ట్రింగ్ రాస్తున్నాము, వాల్యూ రాస్తున్నాం. అంటే %d, c, %d, f అట్లా రాస్తున్నాం. కానీ ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది స్ట్రీమ్ పాయింటర్ మీద ఒకటి యాడ్ చేయాలి. దేనికి? స్కాన్ఎఫ్ కు ప్రింట్ఎఫ్. స్ట్రీమ్ పాయింటర్ దేనికి స్పెసిఫై చేస్తుంది? ఫైల్ స్పెసిఫై చేస్తుంది. ఎందుకంటే ఎఫ్ స్కాన్ఎఫ్ అనేది ఏనికి సంబంధించింది? ఫైల్ కి సంబంధించింది. ఎఫ్ ప్రింట్ఎఫ్ అనేది ఫైల్. అంటే ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే మనం ఫైల్ రీడ్ చేసేది, ఫైల్ నుంచి రీడ్ చేసేది, ఫైల్ నుంచి రీడ్ చేసేది ఎఫ్ స్కాన్ఎఫ్ అయితే. ఎఫ్ ప్రింట్ఎఫ్ అంటే ఫైల్ కు రాసేది ఎఫ్ ప్రింట్ఎఫ్ అనుకుంటుంది. కాబట్టి మనము స్ట్రీమ్ పాయింటర్ అనేది స్కాన్ఎఫ్ కనుక యాడ్ చేస్తే అది ఏమవుతుంది? ఎఫ్ స్కాన్ఎఫ్ అవుతుంది. స్ట్రీమ్ పాయింటర్ అనేది కనుక మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తే అదేమవుతుంది? ఎఫ్ ప్రింట్ఎఫ్ అవుతుంది. నౌ స్ట్రీమ్ పాయింటర్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్పుట్ స్ట్రీమ్ ఈస్ ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ రీడ్. ఓకే, రీడ్. ఓకే, సో ఆర్ అని పెట్టారు. తర్వాత ఎఫ్ స్కాన్ఎఫ్ అని రాసి ఎఫ్పి అని రాసి ఫార్మాట్ స్ట్రింగ్ అడ్రస్ లిస్ట్ అంటే ఇదేం చేస్తుంది? ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది? టు రీడ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ బై స్పెసిఫింగ్ std in. సో ఇదేం చేస్తుంది అంటే ఎఫ్పి అంటే ఏంటి? ఇక్కడ
ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫర్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ స్కాన్ఎఫ్ ఇది స్ట్రింగ్ పాయింటర్ అనమాట. అది ఎఫ్పి అంటే ఫైల్ పాయింటర్ అంట, ఫైల్ పాయింటర్కి సంబంధించింది, అది రీడ్ చేస్తుంది ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే. అలా కాకుండా ఈ ఎఫ్ స్కాన్ఎఫ్ ద్వారా కూడా మనము ఏ రాయొచ్చు, ఎస్టిడి ఇన్ అని చెప్పి రాయొచ్చు. ఆ ఎస్టిడి ఏం చేస్తుంది, డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తుంది. అంటే అంటే స్కాన్ఎఫ్ రాసిన ఎఫ్ స్కాన్ఎఫ్ రాసిన, ఓకే, స్కాన్ఎఫ్ రాసిన ఎఫ్ స్కాన్ఎఫ్ రాసిన, ఓకే, ఈ రెండిట్లో స్కాన్ఎఫ్ అనేది ఒక విధంగా మాత్రమే పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఒక విధంగా పనిచేయడం అంటే జస్ట్ కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేస్తుంది అంతే దాని పని. కానీ ఎఫ్ స్కాన్ఎఫ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ ఫైల్ పాయింటర్ అని రాస్తే ఆ ఫైల్కి సంబంధించి అది రీడ్ చేస్తుంది, అదే ఎస్టిడి ఇన్ అని రాస్తే ఇక్కడ అది దేని కింద, ఎఫ్ స్కాన్ఎఫ్ దేని కింద పనిచేస్తుంది, స్కాన్ఎఫ్ లాగా పనిచేస్తుంది. ఎస్టిడి ఇన్ రాస్తే ఎఫ్ స్కాన్ఎఫ్ దేని కింద పనిచేస్తుంది, స్కాన్ఎఫ్ లాగా పనిచేస్తుంది. ఒకసారి చెప్తున్నాను. మామూలుగా జనరల్గా మనము స్కాన్ఎఫ్ అని రాస్తే %d, అండ్ సోన్స్ అని చెప్పి రాస్తాం అడ్రస్ లిస్ట్. అదేం చేస్తుంది, కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేస్తుంది, అంతే స్కాన్ఎఫ్ యొక్క వర్క్. కానీ ఎఫ్ స్కాన్ఎఫ్ అనేది రెండు రకాలుగా వర్క్ అవుతుంది. ఒకటి ఏంటంటే లోపల ఎఫ్పి అని రాస్తే ఫైల్ సంబంధించి రీడ్ చేస్తుంది, ఫైల్కి సంబంధించింది రీడ్ చేసేది, దేనికి సంబంధించింది, ఫైల్కి సంబంధించింది. అలా కాకుండా లోపల ఎఫ్ స్కాన్ఎఫ్ లోపల మీరు ఎఫ్పి ప్లేస్ లో ఎస్టిడి ఇన్ పెట్టారనుకోండి, అది ఎఫ్ స్కాన్ఎఫ్ దేని కింద పనిచేస్తుంది, స్కాన్ఎఫ్ లాగా పనిచేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే రీడ్ డేటా ఫ్రమ్ కీబోర్డ్. ఎగ్జాంపుల్ ఫర్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ w, రాసేది అవుట్పుట్ అంటే రాసేది రైట్ అనమాట. సో ఇది రీడ్ చేసేది, ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే రీడ్ చేసేది. తర్వాత ఎఫ్ ప్రింట్ ఎఫ్ అంటే ప్రింట్ చేసేది అంటే రాసేది. సో ఎఫ్ ఈక్వల్ ఎఫ్ ఓపెన్ w, ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఎఫ్పి, ఇక్కడ ఎఫ్పి అని రాస్తే అది దేనికి రాస్తున్నట్టుగా, ఫైల్కి రాస్తున్నట్టుగా లెక్క. సో అలా కాకుండా ఎస్టిడి అవుట్ అని రాశారనుకోండి, అప్పుడు ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఎలా పనిచేస్తుంది, ప్రింట్ ఎఫ్ లాగా. ఎస్టిడి అవుట్ అని రాశారనుకోండి, అంటే ఎఫ్పి అని రాస్తే ఒక ఫైల్ లోపల రాసేది, ఒక ఫైల్ లోపల రాసేది. ఎఫ్ ప్రింట్ ఎఫ్ అనేది ఏం చేస్తుంది, ఫైల్ ఎఫ్పి అంటే ఏంటి, ఒక ఫైల్ లోపల రాస్తుంది. ఎఫ్పి అంటే ఫైల్ పాయింటర్, ఒక ఫైల్ లోపల రాస్తుంది. అలా కాకుండా ఎఫ్ ప్రింట్ ఎఫ్ లోపల ఎఫ్పి ప్లేస్ లో ఎస్టిడి అవుట్ పెట్టారనుకోండి, అప్పుడు అది దేని కింద పనిచేస్తుంది, ఇట్ గోయింగ్ టు బి వర్క్ యాస్ ఏ ప్రింట్ ఎఫ్, అంటే మానిటర్ పైన రాస్తుంది. ఓకే, ఫార్మాటెడ్ స్ట్రింగ్, ఫార్మాటెడ్ కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఏవేవి ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఫర్ టెక్స్ట్ యూజ్ ఏ ఫార్మాట్ స్ట్రింగ్, హౌ డేటా ఆర్ ఫార్మాటెడ్. ఓకే, హియర్ వి యూజ్ డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేస్తాము. అవి ఏంటంటే మనకు అందరికి తెలిసింది, %d అంటే డెసిమల్, %u అంటే అన్సైన్ డెసిమల్, %x అంటే హెక్సాడెసిమల్, %o అంటే ఆక్టల్, %i అంటే అది డెసిమల్ కావచ్చు, ఆక్టల్ కావచ్చు, హెక్సాడెసిమల్ కావచ్చు, %f అంటే ఫ్లోట్, %e అంటే సైంటిఫిక్ నోటేషన్, %lf అంటే డబుల్ వాల్యూ, %g అంటే ఫ్లోట్ అది కూడా, %c అంటే క్యారెక్టర్, %s అంటే స్ట్రింగ్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, స్కాన్ఎఫ్ అని రాసి %f, %d, %c అని రాస్తే ఏ అనేది ఏమో ఫ్లోట్ అవుతుంది, బి అనేది ఏమో డెసిమల్ అవుతుంది, డి అంటే ఏమో క్యారెక్టర్ అవుతుంది. సో ఏ ఇస్ ఫ్లోట్, బి ఇస్ ఇంటిజర్ అండ్ డి ఇస్ క్యారెక్టర్. డేటా ఇస్ రీడ్ ఫ్రమ్ ద కీబోర్డ్. అదే ఎఫ్ స్కాన్ఎఫ్ అని రాసి ఎఫ్పి అని రాసి %d, %, అండ్ ఏ అండ్ బి అని ఏబిసి అండ్ ఇంటిజర్స్, డేటా ఈస్ రీడ్ ఫ్రమ్ ఫైల్. ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది, ఫైల్ నుంచి రీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా స్కాన్ఎఫ్ అని రాసి %20s అని రాసి అండ్ ఏ అని రాస్తే స్ట్రింగ్ ఏలో ఇది ఎన్ని క్యారెక్టర్స్ వరకు రీడ్ చేస్తుంది, 20 క్యారెక్టర్స్ వరకు రీడ్ చేస్తుంది, 20 క్యారెక్టర్స్ వరకు రీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రింట్ ఎఫ్ %f, %d, %c, abd అంటే ఏ అనేది ఫ్లోట్ అవుతుంది, బి అనేది ఇంటీజర్ అవుతుంది, తర్వాత డి అనేది క్యారెక్టర్ అవుతుంది. డేటా ఇస్ డిస్ప్లే టు మానిటర్, మానిటర్ పైన డిస్ప్లే చేస్తుంది. ఎఫ్ ప్రింట్ ఎఫ్ ఎఫ్పి %d, %, అండ్ ఏ అండ్ బి అని అంటే ఏబిసి ఆర్ ఇంటీజర్స్, డేటా ఇస్ రిటర్న్ టు ఫైల్లోకి రాస్తుంది డేటా. ప్రింట్ ఎఫ్ %05DA అంటే ఇట్ డిస్ప్లేస్ 5 digits వరకు డిస్ప్లే చేస్తుంది, అంటే 15కు ముందర 3 zeros వస్తుంది, రైట్. దీంతో మనకు స్పెసిఫైర్స్ అంటే ఏంటో తెలిసింది. అదేవిధంగా %0.4FA అంటే డిస్ప్లేస్ ఆఫ్టర్ 4 digits, అంటే 4 తర్వాత 4 digits డిస్ప్లే చేయడం జరగదు. ఓకే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మీరు చూడొచ్చు. నేనేం చెప్పాను, ఇందులో ఏది కామన్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ ఏది కామన్ గా ఉంటుంది అంటే ఇక్కడ మీరు రాసినటువంటి ఇది ఉంది చూసారా, ఇది కామన్ గా ఉంటుంది. ఈ 3, 4, 5, 6 ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇది కామన్ గా ఉంటుంది. 5 F1, char str20, int n, ఇక్కడ ఇంటీజర్స్ కాబట్టి n, అదే క్యారెక్టర్స్ అయితే char c.
ఇక్కడ ఇంటీజర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంటి ఎన్ అని పెట్టాలి. అదే క్యారెక్టర్స్ ఏం పెట్టాలి, క్యారెక్టర్స్ ఏం పెట్టాలి. అదే డిఫరెన్స్. అంటే ఫైల్ నేమ్ యూజ్ చేస్తాము. ఆ ఫైల్ నేమ్ ఎస్టీఆర్లో వేసుకుంటాము. ఆ ఎస్టీఆర్ ఏం చేస్తున్నాను, రీడ్ చేస్తున్నాం. తర్వాత రీడ్ చేసి జస్ట్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, రీడ్ చేసిన దాన్ని ఇది మారుతుంది. ఎఫ్ స్కాన్ఎఫ్ ఎలా యూజ్ చేస్తాము అనేది. ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది, ఒక ఫైల్లోకి రాస్తుంది. ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది, ఒక ఫైల్లోకి రాస్తుంది. ఎఫ్ ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది, ఫైల్ నుంచి రీడ్ చేస్తుంది. ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది, ఫైల్లోకి రాస్తుంది. ఫైల్లోకి రాయాలి అంటే ఇదంతా కూడా ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్స్ రాస్తాం కాబట్టి ఫైల్లోకి ఇంటీజర్స్ రాస్తున్నాం ఇక్కడ. అందుకని F1 అనుకున్నాను ఫైల్లోకి రాసేది. అది ఇంటీజర్స్ వాల్యూస్ కాబట్టి %d అండ్ n అంటే ఇక్కడ నేను ఏం చేశాను, %d n అంటే అది నంబర్ వాల్యూస్ ప్రింట్ చేస్తాను. నంబర్ వాల్యూస్ రాస్తుంది. అదే క్యారెక్టర్ వాల్యూస్ రాయాలనుకోండి %c అండ్ c అని రాసేసాను. క్యారెక్టర్ వాల్యూస్ రాయాలనుకోండి %c అండ్ c అని రాస్తాం. అది స్ట్రింగ్ వాల్యూస్ రాయాలనుకోండి %s అరే రాయాలి. ఓకే, అరే రాయాలి. ఓకే, అండ్ ఏ అంటే ఏంటి, అరే రాయాలి. అదే %c అండ్ c అని రాశారనుకోండి క్యారెక్టర్స్ రాస్తాం. డెవలపర్ ఏ రాస్తాము, క్యారెక్టర్స్ అనేది రాస్తాం. ఒక క్యారెక్టర్ రాయడం జరగదు. ఓకే, సో దాన్ని ఏం చేస్తున్నాను, రాసినటువంటి దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. %d, n అంటే స్క్రీన్ పైన ఏమైతే రాశానో సరే రాసింది కాదు, రాయడం కాదు. ఇక్కడ ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఫైల్ నుంచి రీడ్ చేయడం. ఫైల్ నుంచి రీడ్ చేస్తుంది. ఫైల్ నుంచి రీడ్ చేస్తుంది. ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఫైల్ నుంచి రీడ్ చేయడం. ఎఫ్ స్కాన్ఎఫ్ ఎప్పుడు కూడా రీడ్ చేస్తుంది. స్కాన్ఎఫ్ అంటే ఎప్పుడు రీడ్ చేస్తుంది. మామూలు స్కాన్ఎఫ్ అంటే కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తుంది. ఓకే, అదే F1 ప్లేస్లో STD అని పెట్టి అది కూడా స్కాన్ఎఫ్ లాగా రీడ్ అవుతుంది, చేస్తుంది. అంటే అర్థమైంది. ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే ఫైల్ నుంచి కంటెంట్ రీడ్ చేస్తుంది. అంటే ఒక ఫైల్లో ఉండేటువంటి నంబర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రీడ్ చేస్తుంది. ఏదైతే నంబర్స్ రీడ్ చేసి దాన్ని చివరి దాకా రీడ్ చేసి 1 అంటే చివరి దాకా రీడ్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా క్యారెక్టర్స్ రూపంలో రీడ్ చేయాలంటే %c అండ్ c అని రాస్తే ప్రతి క్యారెక్టర్ని రీడ్ చేసి డిస్ప్లే చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే సి ప్రోగ్రామ్ దట్ కాపీ ఏ ఫైల్ ఇంటూ అనదర్ ఫైల్. ఒక ఫైల్లో ఉన్నటువంటి ఇది ఇంకొక ఫైల్లోకి నేను ఎట్లా కాపీ చేస్తాను అనే దానికి ఇదంతా కామన్. ఇంతకుముందు ఒక ఫైల్లో రీడ్ చేస్తాను, ఇంకో ఫైల్లోకి రాస్తాను. సో ఇదంతా కామన్. ఇంతకుముందు నేను ఇంటియన్ అంటే ఓన్లీ నంబర్స్ మాత్రమే రీడ్ చేసి రాస్తున్నాను. ఓకే, నేను ఇచ్చేటువంటి బయట నుంచి ఇచ్చేటువంటి వాల్యూస్ ఏంటి, ఓన్లీ నంబర్స్ మాత్రమే. ఆ నంబర్స్ మాత్రమే నేను దేనిలోకి రాస్తున్నాను, ఫైల్లోకి రాస్తున్నాను. అందుకని ఇంటియన్ అనుకున్నాను. తర్వాత str20, c అనుకున్నాను. ఎంటర్ ద ఫైల్ నేమ్ రాశాను. ఇదంతా కామన్. సో F1 = ఒకటి ఓపెన్ ఆర్లో ఉండాలి, రీడ్ మోడ్లో ఉండాలి. ఇంకొకటి రైట్ మోడ్లో ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏం చేసింది, ఎఫ్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది, ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాను రీడ్ చేస్తుంది. ఎందుకంటే ఎఫ్ స్కాన్ఎఫ్ పైన చేసింది కూడా F1, %d, అండ్ n = 1 అంటే ఇదేం చేస్తుంది, F1లో ఉన్నటువంటి డేటాను రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఆ డేటా తీసుకుని దేనిలోకి రాస్తుంది, F2లోకి రాస్తుంది. F1లో డేటాను రీడ్ చేసి F2లోకి రాస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అది ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఏం చేయాలి, నేను ఇప్పుడు ఫైల్లో ఉన్నటువంటి డేటాను రీడ్ చేయాలి. సో దానికి ఎఫ్ స్కాన్ఎఫ్ F2 అని రాసి ప్రింట్ఎఫ్ అని రాస్తే ఆటోమేటిక్గా అది రీడ్ చేస్తుంది. ఇదంతా కామన్ అనమాట. ఇదంతా ఇంతకుముందు వచ్చినటువంటిది. అంటే ఎలా ప్రింట్ చేస్తామనే దానికి సెకండ్ ఫైల్ను రీడ్ చేసి నేను కాపీ చేస్తున్నాను. ఓకే, సో సెకండ్ ఫైల్ రీడ్ చేసి దాంట్లో సెకండ్ ఫైల్ ఏముందో అది డిస్ప్లే చేస్తున్నాను. అంటే ఎఫ్ స్కాన్ఎఫ్ F2 అంటే ఇదేం చేస్తుంది, ఎఫ్ స్కాన్ఎఫ్ అంటే F2లో ఫైల్. ఎందుకంటే F1 నుంచి F2లో కాపీ చేసేసాం ఆల్రెడీ. ఆల్రెడీ కాపీ చేసేసాం. ఇప్పుడు F2లో ఉండేటువంటి వాటిని డిస్ప్లే చేయాలి. దానికోసం ఎఫ్ స్కాన్ఎఫ్ F2, %d అండ్ n అని చెప్పి రాస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది సెకండ్ ఫైల్లో ఉన్నటువంటి F2లో ఉన్నటువంటి కంటెంట్ ఒక్కొక్క దాన్ని రీడ్ చేసి ప్రింట్ చేస్తూ వస్తుంది. తర్వాత నెక్స్ట్ అపెండ్స్ ఎ ఫైల్. ఒక ఫైల్ కంటెంట్ను ఎలా నేను యాడ్ చేస్తాను అంటే అనే దానికి ఇది కామన్. ఇది ఒక ఫైల్ను ఓపెన్ చేసినప్పుడు ఏ మోడ్లో పెట్టుకున్నాను, ఏ అన్నప్పుడు అదేమవుతుంది, ఆల్రెడీ ఏ అంటే ఓపెన్ చేసి యాడ్ చేసేదాన్ని ఏ అంటే, జస్ట్ ఆర్ అంటే రీడ్ చేయడం. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ అంటే ఒక ఫైల్లో ఏ అంటే అర్థం ఏంటంటే రీడ్ చేస్తూ రాయాలి. సో
సో STR, A అంటే అర్థమైంది. STR అంటే ఒక ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్, STR ఉన్న కంటెంట్ ను రీడ్ చేస్తూ పోయి నేనేం చేస్తున్నాను ఓకే, ఏం చేస్తున్నాను అంటే ఓపెన్ STR అని రాసి F ఓపెన్ A అంటే ఏ అంటే దాని లోపల అంటే ఏ అంటే అర్థమైంది రైట్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫైల్ కు రాయాలి, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫైల్ కు కంటెంట్ రాయాలి. ఏ అంటే అపెండ్ అంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫైల్ కు యాడ్ చేయడం, డేటాను యాడ్ చేయడం, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫైల్ కు డేటాను యాడ్ చేసేదాన్ని అపెండ్. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫైల్ కు డేటాను యాడ్ చేసేదాన్ని అపెండ్ అంటారు. సో ఇక్కడ ఎన్ని లైన్స్ రాయాలనుకుంటున్నావు, ఓకే, ఎన్ని లైన్స్, ఒక 5 లైన్స్ రాయాలనుకుంటున్నాము, 6 లైన్స్ రాయాలనుకున్నాం, దానికోసం ఒక ఫార్ లూప్ పెట్టాను. సో ఫార్ లూప్ పెట్టి నేను బయట నుంచి వాల్యూస్ తీసుకుంటున్నాను, ఒక్కొక్క వాల్యూ అది దేనిలోకి రాస్తున్నాను, ఫైల్లోకి రాస్తున్నాను. కాబట్టి F1, ఏ ఫైల్ పేరు అది F1, అపెండ్ వచ్చి F1. సో అంటే ఎగ్జిస్టింగ్ అలాగే ఉండి చివరి నుంచి రాస్తుంది అనమాట. దానికోసం మనం ఏ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది, లాస్ట్ చివరి నుంచి రాయాలి, అది కంప్లీట్ గా చివరి నుంచి రాయాలి. కాబట్టి నేను స్కాన్ఎఫ్ అంటే బయట నుంచి రీడ్ చేస్తున్న వాల్యూస్ బయట నుంచి రీడ్ చేసి దాన్ని తీసుకొని పోయి F1 లోకి రాస్తుంది, అంటే ఫైల్లోకి రాస్తుంది. అంతే, జస్ట్ రాయడమే. ఓకే, ఇంకా దాంట్లో సపోజ్ కంటెంట్స్ ఏమున్నాయని చెప్పి డిస్ప్లే చేయాలంటే F1 లో ఏమేమి రాసామని పూర్తిగా డిస్ప్లే చేయాలంటే రీడ్ మోడ్ లో పెట్టుకొని scanf F1, %d, అండియన్ అని చెప్పి రాసి F n అంటే పైన రాసిన సో రాస్తే ఆటోమేటిక్ గా ఆ యొక్క ఫైల్ ఉన్నటువంటి కంటెంట్స్ అంతా కూడా డిస్ప్లే కావడం జరగదు. ఇంతవరకు ఏంటంటే ఓకే, ఇంతవరకు మామూలుగా మనం తీసుకున్నటువంటి ఓకే జనరల్ నార్మల్. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే క్యారెక్టర్ పరంగా ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏమి ఉంటాయి. క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఓకే, సో ద క్యారెక్టర్ ఇన్పుట్ ఫంక్షన్స్ రీడ్ వన్ క్యారెక్టర్ టైప్ ఫ్రమ్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ నుంచి ఒక క్యారెక్టర్ గా రీడ్ చేయడం జరగదు. క్యారెక్టర్ ఇన్పుట్ ఫంక్షన్స్, క్యారెక్టర్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేటువంటి మనకు ఉన్నాయి ఇక్కడ టర్మినల్ ఓన్లీ గెట్ క్యార్, పుట్ క్యార్. గెట్ క్యార్ అంటే ఏంది, ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది క్యారెక్టర్స్ ను, మన యొక్క కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తుంది. పుట్ క్యార్ అంటే ఏంది, మన యొక్క స్క్రీన్ పైన పుట్ క్యార్ అంటే రాస్తుంది. సో ఇక్కడ గెట్ సి ఆర్ ఎఫ్ గెట్ సి అంటే గెట్ సి అంటే ఎక్కడి నుంచి గెట్ చేస్తుంది డేటా, లేదా ఎఫ్ గెట్ సి అంటే ఎక్కడి నుంచి గెట్ చేస్తుంది డేటా అనేది ఫైల్ నుంచి గెట్ చేస్తుంది. అవుట్పుట్ అంటే అవుట్పుట్ పుట్ సి, ఎఫ్ పుట్ సి అంటే ఫైల్లోకి రాస్తుంది. పుష్ బ్యాక్ అనేది మనం జనరల్గా యూజ్ చేయము, దాన్ని అన్గెట్ సి అంటాం. So the get C character read next character from the keyboard. Compare get char. So the put char writes one character to the monitor. That is put char. The get function read the next character from the file. File is get chastity. Then given the get C file star F1. The F get C file star F1 and rasta. The put C put function write a character to the file. Then kila rasta put C of character. F put C of character. Kila rasta. So I can రెండు కాకుండా మనకి ఏమున్నాయి, పుష్ బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇదేం చేస్తుంది, ఇన్సర్ట్ క్యారెక్టర్స్ ఇంటూ ఫైల్, వన్ మోర్ క్యారెక్టర్ ఇంటూ ఫైల్. యూజ్ చేయము. అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ పుష్ బ్యాక్, దే ఆర్ దెన్ రీడ్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇట్ ఈస్ లాస్ట్ క్యారెక్టర్ పుష్డ్ ఈజ్ ది ఫస్ట్ క్యారెక్టర్ రీడ్. అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ పుష్ చేసామంటే అదేం చేస్తుంది, రివర్స్ ఆర్డర్ లో రీడ్ చేస్తుంది. రివర్స్ ఆర్డర్ లో లాస్ట్ క్యారెక్టర్ పుష్డ్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టర్ రీడ్ అవుతుంది. అందుకు ఇంటే అన్గెట్స్ అని చెప్పి ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, అన్గెట్స్ గెట్ చేయడం, ఓకే, గెట్ చేస్తుంది. రైట్, పుష్డ్ అంటే పుష్ క్యారెక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పుష్ చేయడం అనమాట. అది ఎలా పుష్ చేస్తుంది, లాస్ట్ క్యారెక్టర్ పుష్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టర్ రీడ్. లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే పుష్ చేసిందో అది ఫస్ట్ క్యారెక్టర్ గా రీడ్ అవుతుంది. దాన్ని మనము అన్గెట్స్ అని చెప్పి అంటాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్, సి ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ టెక్స్ట్ ఫైల్ అండ్ ఫిల్స్ ఇట్ డేటా. అంటే రీడ్ చేసి డిస్ప్లే చేయడం, ఇది కామన్. సో ఇంతవరకు కామన్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఇది కామన్. ఇది యాక్చువల్గా పైన కూడా కామన్. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏమని రాస్తారు, సి అని రాసుకున్నారు, ఐ మీన్ ఇంటీజర్ అని రాసుకున్నారు. ఇక్కడ సి అని రాసుకున్నారు, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా మనం చేస్తున్నాం కాబట్టి. ఫైల్ నేమ్ తీసుకున్నాం, STR వేసుకున్నాము, దాన్ని రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తున్నాను, సి ఈక్వల్ గెట్ సి F1 ఎండ్ ఆఫ్ ఫైల్. అంటే ఫైల్లో ఉన్నటువంటి F1 అండ్ ఫైల్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ను కూడా తీసుకొని సీలో వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సీలో వేసుకొని ఆ సీన్ ప్రింట్ చేస్తూ పోతే చివరి దాకా, అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే చివరి దాకా నాకు ఆ ఫైల్ అనేటువంటి డిస్ప్లే అవుతుంది. ఏ సి ప్రోగ్రామ్ దట్ కాపీ ఏ టెక్స్ట్ ఫైల్ అండ్ ప్రింట్స్ ఇట్ డేటా.
అంటే అంటే కాపీ టెక్స్ట్ ఫైల్లోకి ఒక కాపీ చేయడం, ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి ఎలా కాపీ చేస్తాం, దానికి మనకి ఎన్ని ఫైల్స్ కావాలి, 2 ఫైల్స్ కావాలి. ఇది కామన్ ఇంతకుముందు. సో ఒక ఫైల్ను ఓపెన్ మోడ్లో పెట్టుకుంటాం, ఇంకో ఫైల్ను రైట్ మోడ్లో పెట్టుకుంటాం. సో ఒక ఫైల్ నుంచి రీడ్ చేసి ఇంకో ఫైల్కి రాయాలంటే, ఫస్ట్ ఒక ఫైల్ నుంచి రీడ్ చేసి ఇంకో ఫైల్కి రాయాలంటే వైల్ సి ఈక్వల్ గెట్ సి ఎఫ్ అని ఈస్ నాట్ ఈక్వల్ ఈఓఎఫ్ అంటే, ఒక ఫైల్ నుంచి ఒక క్యారెక్టర్ గెట్ చేసి పుట్ సి కామా F2 అంటే F2లోకి రాస్తూ పోతాం. అంటే ఒక ఫైల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ రీడ్ చేస్తూ సిలో వేసుకుంటూ ఆ సీన్ దేనిలో రాస్తూ పోతాం, F2లోకి రాస్తూ పోతాం. ఇప్పుడు F2లో రాసిన మొత్తాన్ని మనం డిస్ప్లే చేయాలి అంటే ఫస్ట్ ఈ రెండింటిని క్లోజ్ చేయాలి. ఈ రెండింటిని క్లోజ్ చేసిన తర్వాత ఇది కామన్, ఇది F2 ఓపెన్ ఏ మోడ్లో పెట్టుకోవాలి, రీడ్ మోడ్లో పెట్టుకోవాలి. డిస్ప్లే చేయాలంటే రీడ్ మోడ్లో పెట్టుకొని ఎలా డిస్ప్లే చేస్తున్నాము, పైన ఆల్రెడీ రాసాము వైల్ సి ఈక్వల్ గెట్ సి F2 అంటే F2 ఫైల్ నుంచి గెట్ చేసి దాన్ని సిలో వేసుకొని చివరి దాకా ఈఓఎఫ్ దాకా సో దాన్ని ప్రింట్ చేస్తూ పోతే నాకు ఈ సెకండ్ ఫైల్ డేటా అంతా కూడా డిస్ప్లే కావడం జరగదు. తర్వాత ఏ సి ప్రోగ్రామ్ టు మర్జ్ 2 ఫైల్స్ అండ్ స్టోర్ దేర్ కంటెంట్స్ ఇన్ అనదర్ ఫైల్ అంటే 2 ఫైల్స్ మర్జ్ చేసి ఇంకో ఫైల్లో వేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, నేను 3 ఫైల్స్ తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఎంటర్ ద ఫస్ట్ ఫైల్ నేమ్, ఎంటర్ ద సెకండ్ ఫైల్ నేమ్. సో ఫస్ట్ ఫైల్ నేమ్ రీడ్ మోడ్లో పెట్టుకున్నాను, ఫస్ట్ ఫైల్ మోడ్ రీడ్ మోడ్లో పెట్టుకున్నాను, సెకండ్ ఫైల్ కూడా రీడ్ మోడ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ 2 ఫైల్స్ రీడ్ చేస్తూ థర్డ్ ఫైల్ ఫస్ట్ 2 ఫైల్స్ రీడ్ చేస్తూ అది ఎత్తుకుని పోయి థర్డ్ ఫైల్ రాయాలి. కాబట్టి ఓకే, ఫస్ట్ ఫైల్ రీడ్ మోడ్లో పెట్టుకున్నాను, సెకండ్ ఫైల్ రీడ్ మోడ్లో పెట్టుకున్నాను. సో రీడ్ మోడ్లో పెట్టుకుంటుంది 2 ఫైల్స్ తీసుకొని డేటా తీసుకొని పోయి థర్డ్ ఫైల్లో రాసుకున్నాను కాబట్టి రైట్ మోడ్లో పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఫైల్లో రీడ్ చేస్తున్నా. సో సి ఈక్వల్ గెట్ సి ఎఫ్ ఇస్ నాట్ ఈక్వల్ ఎండ్ ఆఫ్ దేనిలో రాశాను, F3లోకి రాశాను. అదేవిధంగా సెకండ్ ఫైల్ను రీడ్ చేస్తూ పోతున్నాను, అది దేనిలో రాశాను, F3లోకి రాశాను. అంటే ఫస్ట్ ఫైల్ రీడ్ చేస్తూ పోయి దాన్ని F3లోకి రాశాను, సెకండ్ ఫైల్ రీడ్ చేస్తూ పోయి దాన్ని F3లోకి రాశాను. అంటే ఇప్పుడు F3లో ఏముంది, F1 ప్లస్ F2. సో F1లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ని గెట్ చేస్తూ పోయి F1లో ఉండేటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ని గెట్ చేస్తూ పోయి ఎండ్ ఆఫ్ ఫైల్ దాకా దేనిలో రాశాను, F3లోకి రాశాను. అదేవిధంగా సెకండ్ ఫైల్లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ని గెట్ చేస్తూ పోయి దేనిలో రాశాను, F3లోకి రాశాను. అంటే ఇప్పుడు F3లో ఏముంది, F1 ఉంది ప్లస్ F2 ఉంది. కాబట్టి దీని మూడింటిని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు F3లో ఉండేదాన్ని డిస్ప్లే చేయాలి. అంటే F3లో ఎలా డిస్ప్లే చేస్తామో ఇదంతా కామన్ అనమాట. మూడు క్లోజ్ చేసిన తర్వాత ఇది కామన్. సో ఇక్కడ ఏమని చేస్తారు, రాస్తున్నాము సి ఈక్వల్ గెట్ సి F3 ఇస్ నాట్ ఈక్వల్ టు ఈఓఎఫ్ ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ సి కామా సి అంటే ఇప్పుడు F3లో ఆ 2 రాసాం కదా, F1 F2, ఆ 2 కూడా నాకు పూర్తిగా డిస్ప్లే కావడం జరగదు. తర్వాత ద కౌంట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లైన్స్ అండ్ వర్డ్స్ ఇన్ ఫైల్. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ను, నంబర్ ఆఫ్ వర్డ్స్ను, నంబర్ ఆఫ్ లైన్స్ను ఎలా కౌంట్ చేస్తాము. ఫస్ట్ క్యారెక్టర్ని 0 అనుకుంటాము, తర్వాత వర్డ్ 1 అనుకోవాలి, లైన్స్ 1 అనుకోవాలి. ఇనిషియల్గా అనుకున్న తర్వాత సిహెచ్ ఈక్వల్ టు ఎఫ్ గెట్ సి ఎఫ్పి ఇస్ నాట్ ఈక్వల్ టు ఈఓఎఫ్ అంటే దాని అర్థం ఏంటి, ఒక్కొక్క ఫైల్లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ని గెట్ చేసి దాన్ని టెన్ వేసుకుంటూ పోతాము, సిహెచ్లో వేసుకుంటూ పోతాం. వేసుకున్న తర్వాత సిని ఒక ఇంక్రిమెంట్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ అది /n కానీ లేదా చివరిలో నల్ కానీ ఉంటే, /n కానీ నల్ కానీ ఉంటే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. కాబట్టి L++ అనుకుంది. సో చివరిలో /n కానీ లేదా నల్ కానీ ఉంటే చివరి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాను, L++ అనుకున్నాను. సో లైన్ అనేది ఇంక్రిమెంట్ వస్తుంది. అంటే ఫస్ట్ ఒక లైన్ రాసిన తర్వాత నెక్స్ట్ లైన్ వస్తాం. సో ఒక లైన్ రాసిన తర్వాత నెక్స్ట్ లైన్ ఎప్పుడు వస్తాము, సిహెచ్ ఈక్వల్ టు /n అయినా అది, లేదా అది నల్ అయినా, చివరిలో నల్ అయినా ఎక్కడికి వచ్చేస్తుంది, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. అంటే ఒక లైన్ కంప్లీట్ అయిపోయినట్టుగా. ఓకే, సో C++ అంటే ఏంటి, ఎంటర్ అవ్వడంతో ఒక క్యారెక్టర్ రీడ్ చేస్తూ పోతుంది కాబట్టి C++ అని పెట్టాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు వర్డ్ అనేది ఎలా తెలుస్తుంది, ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్య స్పేస్ ఉన్నా, లేదా ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్య /t ఉన్నా, లేదా ఒక వర్డ్ నెక్స్ట్ వర్డ్ అనే దానికి /n ఉన్నా, లేదా ఒక వర్డ్ నెక్స్ట్ వర్డ్కి నల్ ఉన్నా, అదేం చేస్తుంది, వర్డ్స్ను కౌంట్ చేస్తుంది. ఫైనల్గా నాకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంత అనేది డిస్ప్లే వస్తుంది. ఓకే, డిస్ప్లే వస్తుంది. దీంతో నాకు ఇది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పార్ట్ ఏంటి, బైనరీ ఇన్పుట్ అవుట్పుట్ అంటే. సో ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ వర్సెస్ బైనరీ ఫైల్స్ గురించి చెప్పాలి. A text file is a file in which a data is stored using only characters పరంగా స్టోర్ చేస్తాం. టెక్స్ట్ ఫైల్స్ అంటే a text file is written using a text string. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు ఫస్ట్ సోర్స్ నుంచి క్యారెక్టర్ రీడ్ చేసి కన్వర్టింగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, డేటాగా మారుస్తుంది. ఆ డేటా ఏమవుతుంది, మళ్ళీ కన్వర్టింగ్ ఫంక్షన్గా అంటే ఇన్పుట్ అంటాం దీన్ని.
సో అగైన్ అవుట్పుట్లో ఏమొస్తుంది, డేటా అనేది మనకి ఏవైతే డేటా ఉందో అది కన్వర్టింగ్ ఫంక్షన్ దేనికైనా మారుస్తుంది, క్యారెక్టర్గా మార్చి డెస్టినేషన్ పై డిస్ప్లే చేయడం జరుగుతుంది. ద కన్వర్టింగ్ ఫంక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 కేటగిరీస్. ఒకటి ఫార్మాటింగ్, రెండోది క్యారెక్టర్, మూడోది స్ట్రింగ్. అది ఫార్మాటింగ్ అయినా కావచ్చు, ఫార్మాట్ అయినా కావచ్చు, లేదా క్యారెక్టర్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు. ద ఫార్మాటింగ్ ఫంక్షన్స్ యూజ్ ఎఫ్ స్కానర్, ప్రింట్ఎఫ్ రీఫార్మాట్. సో ఈ ఫార్మాటింగ్ ఫంక్షన్ దేని యూజ్ చేసుకుంటుంది, స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్. అంటే స్కాన్ఎఫ్ అనేది సోర్స్ కింద యూజ్ చేసుకుంటే డెస్టినేషన్ ఏం యూజ్ చేసుకుంటాము, ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేసుకుంటాం. ద క్యారెక్టర్ ఈస్ గెట్ క్యారెక్టర్ క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ ఈ స్కాన్ఎఫ్ లో కానీ ప్రింట్ఎఫ్ లో కానీ మనం ఏం యూజ్ చేస్తాము, గెట్ క్యారెక్టర్ క్యారెక్టర్ యూజ్ చేస్తాం. ఓకే, లేదా ఎఫ్ గెట్ ఎఫ్ పుట్స్ ఫైల్ పరంగా అయితే ఎఫ్ గెట్స్ ఎఫ్ పుట్స్ లో యూజ్ చేస్తాం. అది ఆల్రెడీ మనం చదివింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బైనరీ ఫైల్స్ అంటే here data are stored in the same format as they are stored in memory. Memory log store అవుతుంది. But files are read and write using binary streams known as block read write functions. అంటే బైనరీ రూపంలో ఒక్కొక్కటి బైనరీ రూపంలో రీడ్ చేస్తుంది, ఓకే, లేదా రైట్ చేస్తుంది. ఓకే, సో నోన్ యాజ్ దాన్ని ఏమంటామంటే బ్లాక్ రీడ్ రైట్ ఫంక్షన్స్ అంటాము. ఇక్కడ చూడండి, సోర్స్ ఏం చేస్తుంది, బ్లాక్ రీడ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటుంది, అది డేటాలోకి మారుస్తుంది. మళ్ళీ డేటా అది ఇన్పుట్ అనమాట. మళ్ళీ డేటా అనేది బ్లాక్ రైట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, డెస్టినేషన్ కు రాస్తుంది, అది అవుట్పుట్ అనమాట. ఓకే, సో డిఫరెన్సెస్ బిట్వీన్ టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్ అంటే బైనరీ ఫైల్ కాబట్టి టెక్స్ట్ ఫైల్ అంటే ఆల్ డేటా ఇన్ టెక్స్ట్ ఫైల్ ఆర్ హ్యూమన్ రీడబుల్ గ్రాఫిక్ క్యారెక్టర్స్. ఈచ్ లైన్ ఆఫ్ డేటా ends with a new line character. There are special character called end of file అనేది ఉంటుంది. టెక్స్ట్ ఫైల్ స్టోర్ డేటా యాజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రూపంలో స్టోర్ చేస్తుంది. బైనరీ ఫైల్స్ లో డేటా స్టోర్డ్ ఇన్ ద సేమ్ ఫార్మాట్ యాజ్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ మెమరీ లాగా స్టోర్ అవుతుంది. దే ఆర్ నో లైన్స్ ఆఫ్ న్యూ లైన్ క్యారెక్టర్స్ అనేవి ఉండవు అనమాట. there is an end of file marker, but end of file marker మాత్రం ఉంటుంది. ఇక్కడ EOF మార్కర్ ఉంటుంది, ఇక్కడ ఎండ్ ఆఫ్ ఫైల్ మార్కర్ ఉంటుంది. ఓకే, ఈ రెండు సేమ్ కావచ్చు, డిఫరెంట్ కావచ్చు. సో బైనరీ ఫైల్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చి EOF అనేటువంటి క్యారెక్టర్ రూపంలో ఉంటుంది, ఇక్కడ EOF అనేది ఏ రూపంలో ఉంటుంది, బైనరీ రూపంలో ఉంటుంది. బైనరీ ఫైల్ స్టోర్ డేటా స్టోర్ ఇన్ ప్రైమరీ మెమరీ లాగా డేటాను స్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఫర్ ఫైల్స్. స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఫైల్ రీడ్, ఫైల్ రైట్. ఫస్ట్ ఫైల్ ఎలా రీడ్ చేస్తాము, ఫైల్ ఎలా రైట్ చేస్తాము. ఫైల్ రీడ్ ఎఫ్ రీడ్ యూజ్ చేస్తాము, ఫైల్ రైట్ ఎఫ్ రైట్ యూజ్ చేస్తాము. ఈ రెండు దేంట్లో ఉంటాయి, stdio.h లో ఉంటాయి. ఇవన్నీ కామన్ అనమాట. ఇంతకుముందు లాగా ఇంతవరకు కామన్ అంటే ఎంటర్ ద ఫైల్ కామన్, స్కానర్ అనేది కామన్. ఫైల్ ఒకటి రీడ్ చేస్తాం, ఇంకో దానిలో రైట్ చేస్తాం, ఒక దానిలో రీడ్ చేసి ఇంకో దానిలో రైట్ చేస్తాం. సో ఒక దానిలో రీడ్ చేయాలంటే ఎఫ్ రీడ్ యూజ్ చేస్తాం. ఎలా రాస్తాం, అది సి కామా సైజ్ ఆఫ్ క్యారెక్టర్ను బట్టి 1,F1. అంటే ఇదేం చేస్తుంది, ఒక ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేసి ఎఫ్ రైట్ ఇంకొక ఫైల్లోకి రాస్తుంది, F2లో. అంటే F1లో రీడ్ చేసి దేనిలోకి రాస్తుంది, F2లోకి రాస్తుంది. సో ఎఫ్ రీడ్ అంటే ఒక ఫైల్లో ఉన్నటువంటి డేటాను రీడ్ చేస్తుంది. దీని లోపల ఉన్నటువంటి మనం నేర్చుకోవాలి గట్టిగా. దాన్ని తీసుకొక దేనిలోకి రాస్తుంది, ఇంకొక ఫైల్లోకి రాస్తుంది. సో ఇప్పుడు F2లోకి రాసిన దాన్ని ఎలా డిస్ప్లే చేస్తాం, అనే దానికి ఇదంతా సేమ్ అనమాట, ఇదంతా సేమ్. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ రీడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ రీడ్ చేసింది ఒక్కొక్కటి రీడ్ చేస్తాము. ఎఫ్ రీడ్ అనేది ఫైల్ నుంచి రీడ్ చేసేది, ఇంకొక ఫైల్లోకి రాసేది ఎఫ్ రైట్. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక ఫైల్లో రాసినటువంటి డేటాను మనము మళ్ళీ ఏం చేయాలి, ఎఫ్ రీడ్ ద్వారా రీడ్ చేసి అదేం చేయాలి, స్క్రీన్ పైన ప్రింట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటంటే ఫైల్ స్టేటస్ ఫంక్షన్స్ 3 ఉంటాయి మొత్తం మనకు. ఒకటి FEOF అంటాము, ఎండ్ ఆఫ్ ఫైల్ అంటాము. రెండోది ఎఫ్ ఎర్రర్ అంటాము, అండ్ క్లియర్ ఎర్రర్ అంటాం, CLERR. సో ద FEOF ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు చెక్ ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ఫైల్ హస్ బీన్ రీచ్డ్. అంటే చివరికి రీచ్ అయిందా లేదా. EOF అంటాం కదా, ఆ ప్లేస్ లో FEOF అనమాట. If the file is at the end, then the function returns non-zero. ట్రూను రిటర్న్ చేస్తుంది, ఎల్స్ జీరోను రిటర్న్ చేస్తుంది. ఈ 0 రిటర్న్ చేస్తే రీచ్ కాలేదు, 1 రిటర్న్ చేస్తే రీచ్ అయినట్టు. దాని యొక్క సింటాక్స్ ఏంటంటే ఇది FEOF అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏది కామన్గా ఉంది, ఇదంతా కామన్. కంటెంట్స్ ఆఫ్ ఫైల్ ఆర్. సో కంటెంట్స్ ఫైల్ ఎట్లా మనం డిస్ప్లే చేస్తాము, ఆ ఫైల్లో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేయాలి. సో C=getCF అంటే ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేస్తుంది, చివరి దాకా ఎండ్ ఆఫ్ ఫైల్ దాకా రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేస్తూ పోతుంది. ఇది నార్మల్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ ఉన్నటువంటిది స్పెషల్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ఫైల్ రీచ్ అయితే దాన్ని FEOF అంటారు. ఎండ్ ఆఫ్ ఫైల్ రీచ్ అయితే అంటే క్యారెక్టర్ పరంగా అయితే EOF ఇంతకుముందు అనమాట. అంటే అదేంటది టెక్స్ట్ ఫైల్ బైనరీ
టెక్స్ట్ ఫైల్ రూపంలో అయితే ఈఓఎఫ్, బైనరీ అయితే ఎఫ్ఈఓఎఫ్. సో టెక్స్ట్ ఫైల్ రూపంలో అంటే ఇంతకుముందు చాప్టర్ చూసాం దానిలో అది టెక్స్ట్ రూపంలో టెక్స్ట్ రూపంలో అయితే క్యాపిటల్ ఈఓఎఫ్. అదే బైనరీలో అయితే ఎఫ్ఈఓఎఫ్ అని చెప్పి రాస్తాం, ఎండ్ ఆఫ్ ఫైల్. సో ఇక్కడ మనం బైనరీ రూపంలో చెక్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ఈఓఎఫ్ ఎఫ్1 అంటే ఎఫ్1 అనేది రీచ్ అయితే బ్రేక్ అక్కడికి క్లియర్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇది రెండోది ఏంటి, ఎఫ్ ఎర్రర్ అండ్ క్లియర్ ఎర్రర్. ఎఫ్ ఎర్రర్ అంటే ఎర్రర్ అనేది ఉండడం, ఎఫ్ ఎర్రర్ అది క్లియర్ ఎర్రర్, క్లియర్ చేయడం. సో ఎఫ్ ఎర్రర్ అంటే ఏమో ఇంట్ సంబంధించింది, క్లియర్ అంటే ఏమో వాయిడ్ సంబంధించింది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి, ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తావు, రీడ్ చేస్తావు, వైల్ సి ఈస్ నాట్ ఈక్వల్ టు ఈఓఎఫ్ అంటే టెక్స్ట్ రూపంలో ఈఓఎఫ్ వరకు ప్రింట్ చేస్తూ పోతున్నావు, మామూలుగా టెక్స్ట్ అనమాట ఇది. సో ఇక్కడ నువ్వు ఎఫ్ ఎర్రర్ కనుక వస్తే ఎర్రర్ రైటింగ్ టు ఫైల్, ఎర్రర్ అనేది రాసి క్లియర్ చేస్తుంది. సో ఎర్రర్ ఎఫ్1 అంటే ఎఫ్1 ఇంతవరకు సేమ్ అనమాట, పైన ప్రోగ్రామ్ ఆల్రెడీ మనకు వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఎర్రర్ ఎఫ్1 అనుకుంటే, సో ఎఫ్ఎన్లో ఎర్రర్ కనుక వస్తే, నేను రాసిన దాంట్లో ఎర్రర్ ఏదైనా వస్తే ఆటోమేటిక్ అది ఎర్రర్ని ప్రింట్ చేసి ఆ ఎర్రర్ని ఏం చేస్తుంది, క్లియర్ చేసేస్తుంది. అది ఈ ప్రోగ్రామ్. తర్వాత ఫైల్ పొజిషనింగ్ అండ్ పొజిషనింగ్ ఫంక్షన్స్. ఏంటంటే రీవైండ్ ఒకటి, ఎఫ్టెల్ ఒకటి. ఎఫ్టెల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, టు గెట్ ద కరెంట్ పొజిషన్ చెప్తుంది ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి ఫైల్లో. ఎఫ్టెల్ ఏం చెప్తుంది, ఇది సింటాక్స్ ఏంటి, ఎఫ్టెల్ అనమాట. తర్వాత రివైండ్ ఏం చేస్తుంది, టు మూవ్ ఫైల్ పాయింటర్ పొజిషన్ టు బిగినింగ్ ఆఫ్ ద ఫైల్, బిగినింగ్ మార్చేస్తుంది. అంటే ఫైల్ యొక్క కర్సర్ మధ్యలో ఎక్కడున్నా కానీ అదేం చేస్తుంది, రివైండ్ అయిపోయి స్టార్టింగ్ పొజిషన్ బిగినింగ్ ఆఫ్ ద ఫైల్కి వచ్చేస్తుంది. దానికి యూజ్ చేసేది ఏంటి, రివైండ్. అది ఎలా అనేది చూస్తాను ఇక్కడ ఈ ప్రోగ్రాంలో, ఎలా అనేది చూస్తాము. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇదంతా కామన్ అనమాట, ఇదంతా కామన్. ఎంటర్ ఫైల్ నేమ్, తర్వాత ఓపెన్, కంటెంట్స్ ఏంటి, ఆ కంటెంట్స్ అన్నిటి డిస్ప్లే చేస్తుంది, ఇంతవరకు కామన్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఎల్ ఈక్వల్ టు ఎఫ్టెల్ ఎఫ్1 రాస్తే కరెంట్ పొజిషన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎక్కడ ఉంది అనేటువంటిది చెప్తుంది. ఓకే, ఆ కరెంట్ పొజిషన్ ఎఫ్టెల్ అనేది చెప్తుంది, అది ప్రింట్ అవుతుంది. రివైండ్ అంటే ఎక్కడికి వచ్చేస్తుంది, ఫ్రంట్ కాడికి వచ్చేస్తుంది, స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేస్తుంది. అక్కడ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఆ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అనేది మనకు డిస్ప్లే చేస్తుంది, డిస్ప్లే చేయడం. ఓకే, సో ఇక్కడ కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉన్నావు అనేది చెప్తాను. సో ఇదంతా పైన ఉండేదంతా కామన్ అనమాట, ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది, ఎఫ్టెల్ ఎఫ్1. సో ఇదేం చేస్తుంది, కరెంట్ పొజిషన్ తీసుకొని వస్తుంది, కరెంట్ పొజిషన్ ఇక్కడ ఉన్నావు అనేది చెప్తుంది. రివైండ్ అంటే అది మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ కాడికి వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే సెట్ పొజిషన్, చాలా ఇంపార్టెంట్. ఎఫ్సి కంటే ఏంటంటే ఇక్కడ 3 ఉంటాయి అనమాట. బిగినింగ్ ఆఫ్ ద ఫైల్, కరెంట్ పొజిషన్, ఎండ్ ఆఫ్ ద ఫైల్. సో బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచి రాయాలన్నా డేటా అనేది, లేదా కరెంట్ పొజిషన్ మధ్యలో నుంచి రాయాలన్నా, లేదా ఎండ్ ఆఫ్ ఫైల్ చివరి నుంచి రాయాలన్నా, లేదా ఫస్ట్ నుంచి రీడ్ చేయాలన్నా, లేదా మధ్యలో నుంచి రీడ్ చేయాలన్నా, లేదా చివరి నుంచి రీడ్ చేయాలన్నా అనేది చెప్తుంది. దీని కొరకు నేను రాసేటువంటి సింటాక్స్ ఏంటంటే ఇదనమాట. సింటాక్స్ ఇంట్ ఎఫ్సి ఫైల్ స్టార్ ఎఫ్పి అంటాము, ఫస్ట్ ఫైల్ పాయింట్ రాస్తాము. లాంగ్ ఇంటూ బైట్స్ అంటే లాంగ్ లో యూజ్ చేస్తాము. ఓకే, బైట్స్. ఆరిజిన్ అన్నప్పుడు మనకు ఈ కరెంట్ పొజిషన్ ఎక్కడి నుంచి, బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ అయితే ఇది రాస్తాం, కరెంట్ పొజిషన్ అయితే ఇది రాస్తాం, లేదా ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే ఇది రాస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో తీసుకున్నారంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒకసారి గమనించండి. ఇదంతా ఇంతవరకు కామన్ అనమాట. అంటే ఫైల్ నేమ్ రాస్తున్నారు, స్కాన్ STR F1 ఈక్వల్ టు రీడ్ మోడ్ లో పెట్టుకోవడం కామన్. ఇప్పుడు ఏం చేస్తున్నావు, 10th ఫైల్ నుంచి ప్రింట్ చేయాలి, అంటే 10th క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలి. కాబట్టి F1 అనేటువంటి ఫైల్లో 10th క్యారెక్టర్ స్టార్ట్ చేసి సీక్ సెట్ అంటే నేను అక్కడ సెట్ చేసుకోవాలి, 10th క్యారెక్టర్ సెట్ చేసుకొని అక్కడ నుంచి రాయాలి. అంటే 10 క్యారెక్టర్స్ వదిలేసి రాస్తున్నాను. రాయడం అంటే ఇది కామన్ మళ్ళీ ఇది కామన్. ఇట్ ఈస్ సి ఈక్వల్ గెట్ సి, F1 ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రింట్ ఎఫ్ %C, అంటే ఇది కామన్ ఉంటుంది అన్నిటికీ. తర్వాత నెక్స్ట్ సిస్టమ్ ఫైల్ ఆపరేషన్స్ 2 ఉన్నాయి. అది రిమూవ్ అంటాం, ఒకటి ఇంట్ రిమూవ్ అనమాట, రిమూవ్ చేయడము ఆ యొక్క ఫైల్ కానీ, లేదంటే ఆ యొక్క దీన్ని కానీ రిమూవ్ చేయడం ఒకటి. రెండోది సెకండ్ వన్ రిమూవ్ చేయడం చూస్తాం. ఫస్ట్ అదేంటంటే ఫస్ట్ ఫైల్ను నేను ఓపెన్ చేస్తున్నాను, F1 ఈక్వల్ F1 ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఆ ఫైల్ అనేది లేకపోతే నల్ అయితే ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫైల్ అనేది కనుక ఉంటే దాన్ని క్లోజ్ చేసి దాన్ని రిమూవ్ STR అని కొడితే అప్పుడు ఏమవుతుంది, ఫైల్ డిలీట్ అయిపోతుంది, తర్వాత ఇంకొకటి ఏంటంటే రీనేమ్. ఒక ఫైల్ను
ఉన్నటువంటి ఓల్డ్ పేరుని తీసేసి న్యూ నేమ్గా ఎలా మారుస్తాం అంటే రీనేమ్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఓల్డ్ నేమ్ రాయాలి, తర్వాత న్యూ నేమ్ రాయాలి. సో ఫస్ట్ రెండింటి తీసుకుంటున్నాము. ఫస్ట్ ఫైల్ ఎంటర్ ఓల్డ్ ఫైల్ నేమ్ రాస్తున్నాను, దాన్ని ఓల్డ్లో వేసుకుంటున్నాను. న్యూ ఫైల్ నేమ్ తీసుకున్నాను, న్యూలో రాస్తున్నాను. రీనేమ్ ఓల్డ్ కమా న్యూ ఈక్వల్ టు 0 అంటే అప్పుడు ఏమవుతుంది, ఓకే, న్యూ ఓల్డ్ నేమ్ దేని కింద మారిపోద్ది, న్యూ నేమ్ కింద మారిపోద్ది. ఫైల్ రీనేమ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. తర్వాత టెంపరరీ ఫైల్. సో టెంపరరీ ఫైల్ ఎలా, టెంప్ ఫైల్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ టెంపరరీ ఫైల్. ఓకే, టెంపరరీ ఫైల్ అనేది దేంట్లో ఉంటుంది, ఏది కావాలి మనకు, stdio.h లో ఉంటుంది, హెడర్ ఫైల్లో ఉంటుంది. సో దీన్ని ఫైల్ స్టార్ ఎఫ్పి అని ఎఫ్పి ఈక్వల్ టు టెంప్ ఫైల్ అని చెప్పి టీఎంపీ ఫైల్ అని చెప్పి అనుకుంటాం. అంటే ఇక్కడ ఫైల్ స్టార్ పెట్టి ఎఫ్పి ఈక్వల్ టీఎంపీ ఫైల్ అంటే ఆటోమేటిక్గా టెంపరరీ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ కన్వర్టింగ్ ఫైల్ టైప్ విత్ ఎగ్జాంపుల్స్. క్రియేటింగ్ ఏ బైనరీ ఫైల్ ఫ్రమ్ ఏ టెక్స్ట్ ఫైల్. ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి ఒక బైనరీ ఫైల్ ఎలా రాస్తున్నాం, ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి ఒక బైనరీ ఫైల్ ఎలా రాస్తున్నాం. ఏ రీడ్ టెక్స్ట్ ఫ్రమ్ ఇన్పుట్ ఫైల్ అంటే టెక్స్ట్ ఫైల్ నుంచి బైనరీ టెక్స్ట్ ఫైల్ రీడ్ చేసి రైట్ బైనరీ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఇంటూ అవుట్పుట్ ఫైల్. అంటే ఒక ఫైల్ నుంచి ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి డేటాను రీడ్ చేసి దాన్ని దేనికి మార్చాలి, బైనరీలకు మార్చి ఇంకొక దానిలో రాయాలి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటో చూస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి, ఇదంతా కామన్ మళ్ళీ ఇక్కడ. దట్ ఈస్ ఫస్ట్ ఒక ఫైల్ నేమ్ రీడ్ చేస్తున్నాను, ఫైల్ నేమ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫైల్ నేమ్ str1, సెకండ్ ఫైల్ నేమ్ str2. ఫస్ట్ ఫైల్ నేమ్ రీడ్ చేసేదేమో అంతా కూడా టెక్స్ట్ ఫైల్ అవుతుంది. అది ఎందుకు రాస్తున్నాను, బైనరీలోకి రాస్తున్నాను. దానికి ఏం చేయాలి, బైనరీలోకి రాయాలంటే బైనరీలోకి ఏం చేయాలి, చివరి దాకా ఎఫ్ అనేది చివరి దాకా ఏం చేయాలి, ఫస్ట్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన దాన్ని ఏం చేయాలి, రైట్ చేయాలి. అంటే రీడ్ చేసేది కూడా బైనరీలో రీడ్ చేస్తున్నాం. టెక్స్ట్ మనం ఒకవేళ టెక్స్ట్లో రాసినా కానీ అక్కడ మనం ఏం చేస్తున్నాము, బైనరీ ఫార్మాట్లో రీడ్ చేస్తున్నాము. ఎఫ్ రీడ్ అంటే బైనరీ ఫార్మాట్లో రీడ్ చేస్తాము. రీడ్ చేస్తూ పోయి బైనరీ ఫార్మాట్లో రాస్తూ పోతుంది. అంటే అంటే ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్ బైనరీ ఫార్మాట్లో రీడ్ చేస్తూ పోయి ఎఫ్ రీడ్ అంటే బైనరీ ఫార్మ్లో రీడ్ చేయడం. సో బైనరీ ఫార్మ్లో రీడ్ చేస్తూ పోయి బైనరీ ఫార్మ్లో రైట్ చేస్తూ పోతాం. అదనమాట. తర్వాత ఇంకొకటి ఏంటి, క్రియేటింగ్ ఏ టెక్స్ట్ ఫైల్ ఫ్రమ్ ఏ బైనరీ ఫైల్. ఒక బైనరీ ఫైల్ నుంచి టెక్స్ట్ ఫైల్లోకి ఎలా తీసుకుంటున్నాం అంటే అనే దానికి అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బైనరీ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ దాకా కామన్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సేమ్ ఇంతకుముందు లాగే ఇక్కడ ఏం చేస్తున్నాను, బైనరీ ఫార్మాట్లో ఉండేటువంటిది రీడ్ చేస్తూ పోతున్నాను. ఫస్ట్ దాన్ని ఎఫ్ రైట్ అంటే ఏం చేస్తున్నాను, బైనరీ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. బైనరీ ఫార్మాట్లో సో ఇక్కడ రీడ్ బైనరీ ఫార్మ్ ఇన్పుట్ ఫైల్ అంటే రైట్ టెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఇన్ అవుట్పుట్ ఫైల్. అంటే టెక్స్ట్ ఫామ్లో రాయాలి. యాక్చువల్గా చెప్పాలంటే టెక్స్ట్ ఫామ్లో రాయాలి మనం, కానీ బైనరీ ఫార్మాట్ టెక్స్ట్ ఫామ్లో రాయడం దానికోసం బైనరీ ఫార్మాట్ రీడ్ చేసే బైనరీ ఫార్మాట్ రాస్తాం. బైనరీ ఫార్మాట్లో రాసిన దాన్ని మనం ఏం చేయొచ్చు, రాయలేదు కానీ ఏం చేయొచ్చు, తర్వాత టెక్స్ట్ ఫామ్లో రీడ్ చేసి టెక్స్ట్ ఫామ్లో రీడ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ బైనరీ ఫార్మాట్ రీడ్ చేస్తున్నాను. బైనరీ ఫార్మాట్ రాసేసాను. బైనరీ ఫార్మాట్ రాసిన తర్వాత నేను సపోజ్ ఇప్పుడు టెక్స్ట్ ఫామ్లో కావాలి, టెక్స్ట్ ఫామ్లో రీడ్ చేసి టెక్స్ట్ ఫామ్లో రైట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టెక్స్ట్ ఫామ్లో రాయడం జరుగుతుంది. అంటే రెండింటికి కూడా నేను బైనరీని యూజ్ చేశాను. ఇక్కడ ఎండ్ ఆఫ్ ఫైల్ బైనరీ యూజ్ చేశాను, అదేవిధంగా పైన కూడా బైనరీ యూజ్ చేశాను. ఎందుకంటే టెక్స్ట్ ఫార్మాట్ బైనరీ ఫార్మాట్లోకి మార్చడం చాలా ఈజీ అనమాట. కానీ బైనరీ ఫార్మాట్ ఉండేదాన్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చడం అనేది చాలా క్రిటికల్ అయినటువంటి టాస్క్. దానికి చాలా ప్రొసీజర్ నేను యూజ్ చేయాలి. కానీ అంత పెద్ద ప్రొసీజర్ ఇక్కడ యూజ్ చేయాలంటే అది చాలా పెద్ద, అందుకోసం అలా తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పాలి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్ డైరెక్ట్గా బైనరీ ఫార్మాట్లో చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. ఓకే, కానీ బైనరీ ఫార్మాట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చాలి అంటే యాక్చువల్గా ఇట్ టేక్స్ సో మచ్ టైం తర్వాత చాలా ఈజీ ప్రాసెస్. అందుకోసం ఏం చేశానంటే నేను, సో బైనరీ ఫార్మాట్లో ఉండేది టెక్స్ట్ ఫార్మాట్లో రాయకుండా డైరెక్ట్గా బైనరీ ఫార్మాట్లో ఉండేది బైనరీ ఫార్మాట్లోనే రాశాను. బైనరీ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది, బైనరీ ఫార్మాట్లోనే రైట్ చేస్తుంది. పైన కూడా చూడండి, ఎఫ్ రైట్ బైనరీ ఫార్మాట్లో రీడ్ చేసి బైనరీ ఫార్మాట్లోనే రైట్ చేస్తుంది. సో బైనరీ ఫార్మాట్లో రైట్ చేసిన కానీ ఏం చేస్తుంది,
టెక్స్ట్ ఫార్మాట్ లో రీడ్ చేసి దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ లో రీడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా బైనరీ ఫార్మాట్ లో రీడ్ చేసింది టెక్స్ట్ ఫార్మాట్ లోకి మార్చాలి అంటే అది చాలా లెంతీ ప్రాసెస్, చాలా పెద్ద ప్రోగ్రామ్. మీరు జస్ట్ ఇది రాసింది ఏం రాయొచ్చు ఇక్కడ మనం బైనరీ ఫార్మాట్ లో రీడ్ చేసింది టెక్స్ట్ ఫార్మాట్ లో రాయకుండా బైనరీ ఫార్మాట్ రాసినటువంటి బైనరీ ఫార్మాట్ లో రాసిన దాన్ని మళ్ళీ నేను ఏం చేస్తాను, టెక్స్ట్ ఫైల్ లో రీడ్ చేసి దాన్ని టెక్స్ట్ ఫైల్ మార్చుకోవడం, టెక్స్ట్ ఫైల్ మార్చడం దాన్ని రీడ్ చేయడం. అంటే ఫస్ట్ బైనరీ ఫార్మాట్ లో రీడ్ చేసిన దాంట్లో బైనరీ ఫార్మాట్ లో రాసిన తర్వాత బైనరీ ఫార్మాట్ లో రాసిన దాన్ని దేని కన్వర్ట్ చేసి టెక్స్ట్ లో కన్వర్ట్ చేస్తాం. దానికి సంబంధించిన కోడ్ ఇవ్వాలి, ఎందుకంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే టెక్స్ట్ ఫార్మాట్ లో తీసుకుంది బైనరీ ఫార్మాట్ లో రాయడం చాలా సింపుల్ ప్రాసెస్, 100%. కానీ కిందకి వచ్చేటప్పటికి బైనరీ ఫార్మాట్ లో రీడ్ చేసిన దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ లో రాయడం, సో బైనరీ ఫార్మాట్ లో రీడ్ చేసిన దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ లో రాయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. అందుకని ఏం చేశాను, బైనరీ ఫార్మాట్ లో రీడ్ చేసి బైనరీ ఫార్మాట్ లో రాశాను. సో బైనరీ ఫార్మాట్ లో రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మళ్ళీ టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి దాన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన కోడ్ అనేది సో మీరు ఆ మాట కింద రాస్తే సరిపోతుంది, అలా చేస్తాను కింద రాస్తే సరిపోతుంది. కోడ్ అవసరం లేదు, అలా రాస్తే సరిపోతుంది. సో దిస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ అబౌట్ దిస్ పార్ట్.